ప్రార్థన. మహోన్నతుడా, సర్వశక్తుడా, మీ బంగారు పాదాలకు కోటాను కోట్ల వేల కోట్ల స్థుతులు స్తోత్రాలయ్యా. రాత్రంతయు మేము గాఢ నిద్రపోయామంటే అది మా గొప్పతనం కాదే కాదు ప్రభు, అంతా మీరు ఇచ్చిన కృపదయ వల్ల తండ్రి. మళ్ళీ సజీవుల లెక్క నుండి మీ ప్రార్థనలో ఏకీభవించడానికి మాకు కృప చూపినందుకు మీ బంగారు పాదాలకు స్తోత్రాలు తండ్రి. తండ్రి మీకే వందనాలు 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 తండ్రి. మీకే కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఏ పాటి వారమయ్యా తండ్రి, ఆకాశం వైపు కనులెత్తి చూసే అర్హత కూడా లేని వాళ్ళం కదయ్యా. అయినా సరే జాలిగల దేవా, కరుణగల దేవా, మా మీద జాలిపడి దేవా తండ్రి, ఎవరైతే బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తారో బిడ్డల వైపు తండ్రి మీరు చూడండి తండ్రి. ఎటువంటి ఏ సమస్యలతో వాళ్ళు సతమతం అవుతున్నారో ప్రభువా మీకు తెలిసినట్టు మాకు తెలియదు తండ్రి. మీరు వాళ్ళ సమస్యలను బాధల నుంచి విముక్తి కలుగజేయండి తండ్రి. తండ్రి ప్రభువా మీకే స్తోత్రాలయ్యా తండ్రి, మీకే వందనాలయ్యా తండ్రి. ప్రతి ఒక్కరూ ప్రభువా వారి వారి సమస్యలు మీ పాదాల దగ్గర పెడుతున్నారయ్యా ప్రభువా. బిడ్డలను పరిష్కారం వైపు మీరు మాత్రమే చూపించగలరు తండ్రి. జవాబు పొందుకునేలా మీ కృపా వరాలను మా మీద చూపించమని ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి. ఈ చిత్తంలో తండ్రి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరు జవాబు ఇస్తారు తండ్రి. కాబట్టి బిడ్డలు మీ తండ్రి యేసయ్యా మీకే స్తోత్రాలు తండ్రి. మీరే సమాధానం ఇచ్చి మాకున్న సమస్యల నుంచి అధిగమించే సమస్యలను ఎదుర్కొనే శక్తిని మీరే చూపండి. మాకున్న సమస్యలకు జవాబును మీరే ఇవ్వండి తండ్రి. తండ్రి ఎవరైతే తండ్రి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో తండ్రి, ప్రతి బిడ్డ అనారోగ్య సమస్యల నుంచి విడుదల కలగజేయండి తండ్రి. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి నా తండ్రి. ఎవరైతే సాధారణ అంధకార క్రియలు, దుష్ట శక్తులు, మాంత్రిక శక్తులతో పీడింపబడుతున్నారో తండ్రి, యేసు నామంలో వాటిని లయపరుస్తున్నాం నా దేవా తండ్రి. వాటి నుంచి విడుదల కలగజేయండి. అనారోగ్య సమస్య నుంచి విడుదల కలగజేయండి. చిన్న బిడ్డలకు తోడుగా ఉండండి తండ్రి. తండ్రి యేసయ్యా మీకే స్తోత్రాలయ్యా, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు తండ్రి. తండ్రి చిన్న బిడ్డలు తండ్రి స్కూల్కి వెళ్తుండగా వాళ్ళ చుట్టూ అగ్ని కంచిపోయింది. క్షేమంగా వచ్చే కృపను ప్రతి బిడ్డకు దయచేయబడుతున్నాం తండ్రి. తండ్రి వాళ్ళే కాదు తండ్రి, ప్రయాణాలను తోడుగా ఉన్న బిడ్డల యందు, ఉద్యోగ నిమిత్తం, చదువు నిమిత్తం, రకరకాల నిమిత్తం తండ్రి వెళ్తున్న బిడ్డల యందు మీరు తోడుగా ఉండి క్షేమంగా వచ్చే కృప భాగ్యాన్ని మీ దయలో దయచేయండి అయ్యా తండ్రి. వాళ్ళ చేతి పనులను దీవించండి అయ్యా. ఎవరెవరైతే తండ్రి ఎవరెవరు ఉద్యోగాల్లో ఎవరెవరు ఏ పనులు చేసుకుంటున్నారో వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించి ఇంకా ముందుకెళ్ళే కృపను దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి యేసయ్యా ప్రతి ఒక్కరికి కూడా ఏక మనసు ప్రసాదించు తండ్రి. సాత్వికమైన మనసు, సున్నితమైన మనసును ప్రతి ఒక్కరి మీద అనుగ్రహించు ప్రేమ తండ్రి. అందరికీ దీనత్వం ఉండేలా, దీన మనసు కలిగేలా, దీన హృదయాలు ఉండేలా సహాయం దయచేయ్యా ప్రభా తండ్రి. మీకే స్తోత్రాలయ్యా తండ్రి, మీకే వందనాలు తండ్రి, మీకే కృతజ్ఞతాస్తుతులు తండ్రి. తండ్రి ఏ అర్హత లేని వాళ్ళమయ్యా, అయినా సరే తండ్రి అడుగుతున్నాం ప్రభా తండ్రి. ప్రతి బిడ్డలు చేసిన తప్పులను క్షమించి తండ్రి, వాళ్ళు ఏ సమస్యలతో బాధపడుతున్నారు ప్రతి సమస్య నుంచి విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు సకాలంలో సరైన ఉద్యోగాలు ప్రసాదించయ్యా తండ్రి. గర్భఫలం లేని వాళ్ళకి గర్భఫలాన్ని ఇవ్వు తండ్రి. వివాహాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి వివాహం ఇవ్వండి అయ్యా. వివాహం జరిగేలా, పరిశుద్ధ వివాహం జరిగేలా సహాయం దయచేయండి అయ్యా తండ్రి. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలతో పడుతున్నారు నా ప్రభా తండ్రి. వాళ్ళని అప్పుల ఊబుల నుంచి బయటకు తీసుకురండి అయ్యా తండ్రి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలగచేయ్యా తండ్రి. అప్పులకి వడ్డీలు కట్టుకోలేక తండ్రి, తినడానికి తిండి కూడా లేక తండ్రి, కానీ కొంతమంది అయితే ఆత్మహత్య దాకా కూడా పోతున్నారు నా ప్రభా తండ్రి. మీ బిడ్డలుగా తండ్రి మీ బిడ్డలుగా మేము మీ అందు ప్రేమ కృపతో ఎదగాలి నా ప్రభా తండ్రి. అప్పులనే సమస్య నుంచి, అప్పులనే బాధల నుంచి విడుదల కలగజేయ తండ్రి. ఊబి నుంచి బయటకు తీసుకురా తండ్రి. ఎవరైతే తండ్రి సొంత గృహం కోసం ఎదురు చూస్తున్నారో నా దేవా, వాళ్ళకి సొంత ఇంటి కళ నెరవేరే కృపని మీ దయలో దయచేయండి అయ్యా. అయ్యా మీకే స్తోత్రాలయ్యా, మీకే తండ్రి, మీకే వందనాలు తండ్రి. తండ్రి రాజులను నమ్ముకుంటే కంటే, మనుషులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పారు కదా తండ్రి. తండ్రి మేము మనుషులు కలిగి చూడట్లేదు, అధికారుల వైపు చూడట్లేదు, ఎవరి వైపు చూడట్లేదు. మీ పాదాలు పట్టుకొని తండ్రి జాలితో ప్రార్థిస్తున్నాం, కన్నీళ్లు విడుస్తున్నామయ్యా. అయ్యా మా ప్రార్థనను ఆలకించండి తండ్రి. మా ప్రార్థనలను ఆలకించండి తండ్రి. తండ్రి
ప్రతి బిడ్డలను కూడా ఓదార్చండి, ధైర్యపరచండి నా తండ్రి. నమ్మకం, విశ్వాసం బలపడేలా అద్భుత ఆశ్చర్య కార్యాలు మీరు మాత్రమే మా జీవితాల్లో చేయగలరన్న గొప్ప నమ్మకాన్ని ప్రతి బిడ్డకు కలిగించండి తండ్రి. తండ్రి మీకే స్తోత్రాలు తండ్రి. తాగుడుకు బానిసై కుటుంబాలకు తండ్రి తినడానికి తిండి కూడా లేకుండా అన్ని ఆ వస్తువులు అమ్ముకొని తండ్రి భార్య బిడ్డను నిర్లక్ష్యం చేసి రోడ్డు పాలవుతున్నారు తండ్రి. తాగుబోతు కుటుంబాలను మార్చండి నా తండ్రి. తండ్రి యేసయ్య మీకే స్తోత్రాలు తండ్రి, మీకే వందనాలు తండ్రి, మీకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా తండ్రి. యేసయ్యా మీకే స్తోత్రాలయ్యా, మీకే వందనాలయ్యా. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుకుడి మీకు తీయబడును అన్నావు. అది అడుగు ప్రతి వారికి ఇవ్వబడును అన్నావు తండ్రి. తండ్రి యేసయ్యా మీకు తెలియంది కాదు, మీకు మర్మమైంది ఏమీ లేదు తండ్రి. అందరినీ చూస్తున్నారు, అందరి జీవితాలు ఎలా ఉన్నాయో మీకు తెలుసు. కానీ మాకేం కావాలో నోరు తెరిచి అడగమని ప్రార్థించి అడుగుడి మీకు ఇవ్వబడును అన్నావు తండ్రి. నోరు తెరిచి ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి సమస్య, ప్రతి అవసరాల నుంచి మమ్మల్ని విడుదల కలగచ్చే తండ్రి. ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలకు తండ్రి, ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు తోడుగా ఉండండి తండ్రి. చదివిని అన్నీ వచ్చేలా చక్కగా ఎగ్జామ్ రాయగలిగే కృపను మీ దయలో దయచేయండి తండ్రి. యేసయ్యా ధైర్యపడకుండా ధైర్యంగా ఎగ్జామ్ రాసి గవర్నమెంట్ ఉద్యోగాలు కొట్టేలా బిడ్డలకు సహాయం దయచేయండి తండ్రి. ఆయా గవర్నమెంట్ జాబుల్లోకి వెళ్ళేలా సహాయం దయచేయండి తండ్రి. మీకే స్తోత్రాలు తండ్రి, మీకే వందనాలయ్యా, మీకే కృతజ్ఞతాస్తుతులు నా ప్రభువా తండ్రి. యేసయ్యా మీకే స్తోత్రాలు తండ్రి. వర్షాలు పడుతుండగా తండ్రి, రైతులు పంటలు వేస్తూ ఉండగా నా తండ్రి పెట్టుబడికి కావాల్సిన సమృద్ధిని దయచేయండి. సకాలంలో చక్కగా పంటలు పండేలా సమృద్ధితో నిండేలా సహాయం దయచేయండి. పరిశ్రమను ఆశీర్వదించండి. దేశ సరిహద్దులో తండ్రి నా కోసం తండ్రి యుద్ధ సన్నిధులై ఉన్న నావీ దళాన్ని, ఎయిర్పోర్ట్ దళాన్ని గుర్తు తెచ్చుకొని నా దేవా తండ్రి. విమానం నా తండ్రి గాల్లో ఎరిగి 5 నిమిషాల్లో కూలిపోయింది నా తండ్రి. అలాంటి తప్పిదనాలు ఇంకా జరగకుండా నా తండ్రి ప్రతి బిడ్డను కూడా మీరు కాపాడండి తండ్రి. వాళ్ళ ప్రయాణాలందు తోడుగా ఉండండి నా ప్రభు తండ్రి. మీకే స్తోత్రాలు తండ్రి, మీకే వందనాలు అయ్యా తండ్రి. మీకే కృతజ్ఞతాస్తుతులు నా తండ్రి. సహాయం దయచేయండి తండ్రి. మీరు తప్పితే సహాయం చేయగల వాళ్ళు ఎవరు లేరు తండ్రి. విశ్వానికి కర్తవయ్యా, శూన్యంలో ఈ భూగోళాన్ని నిలబెట్టిన దేవుడివి నా తండ్రి. నిన్ను నమ్మిన వారికి సహాయం చేయు దేవుడివే కానీ ఒంటరి చేయువాడు కాడయ్యా. ఒంటరిని చేయు దేవుడివి కాదు నా ప్రేమ. సహాయం దయచేయండి తండ్రి. ఇవే కాదు తండ్రి, ఇంకా ఏ సమస్యలతో, ఏవే ఇబ్బందులతో, ఇరుకులతో బాధపడుతున్నారో ప్రతి బిడ్డ, ప్రతి అక్కరం కూడా యేసు నామంలో తీర్చమని ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరికి కూడా విశ్వాసంతో నమ్మకంతో ఏకీభవించిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలో ఉన్న లేమిని తీసేయండి, సమృద్ధితో నింపండి. మళ్ళీ ఈ రోజు అంతయు మాకు దీవెనకరంగా జరిగేలా సహాయం దయచేయండి. మీ చిత్తమైతే మళ్ళీ రాత్రి కాలం ఇలాగే ప్రార్థన చేసుకొని మీ మరొక నూతన దినంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టమని ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి. యేసయ్యా ఇడిపోయిన భార్యాభర్తలను కూడా కలపండి ప్రభా, జతపరచండి అయ్యా తండ్రి. యేసయ్యా మీకే స్తోత్రాలయ్యా తండ్రి. జాలిగల దేవ, నమ్మకం కలిగించు తండ్రి. సహాయం దయచేయ్యా అయ్యా తండ్రి. మీకే స్తోత్రాలు ప్రభా, మీకే వందనాలు అయ్యా. మీకే కృతజ్ఞతాస్తుతులు నా తండ్రి. తండ్రి మాలో ఉన్న అహంకారం, గర్వం లాంటివి తీసివేసి తండ్రి దేన మనసు కలిగి ఉండే కృపను ప్రతి బిడ్డకు కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రార్థించి మేము అడిగిన ప్రతి అంశము పొంది ఉన్నామని నమ్ముచు మీకే కృతజ్ఞత స్తుతులు తండ్రి. మీకే కృతజ్ఞత వందన స్తోత్రాలు మా పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు క్రీస్తు నామంలో సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రార్థనలు ఆలకించిన యేసయ్యకు స్తోత్రం. అందరికీ వందనాలు, శుభాలు, దైవాశీస్సులు.